ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 14 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుజనా ఫౌండేషన్, షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ను గురువారం కొత్తపేట కేబిఎన్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ నియోజక ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ హెల్త్ క్యాంపు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చి క్యాన్సర్ స్కానింగ్ టెస్టు, థైరాయిడ్, టీబీ సంబంధిత వ్యాధులు, డెంగ్యూ ఫీచర్ మొదలైన జబ్బులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందజేస్తామన్నారు. పశ్చిమ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి నిష్ణాతులైన వైద్య సిబ్బందిని వినియోగించామన్నారు. మొదట విడత హెల్త్ క్యాంపుని ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి విద్య, వైద్యం, ఆరోగ్యం మొదలైన రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న సుజనా చౌదరికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి డిఎస్పీ కోచింగ్ సెంటర్లను, నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పశ్చిమ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ముఖ్యంగా ఆరోగ్యం మీద అవగాహన లేదు అనేది. ఆ సందర్భంగా హెల్త్ స్క్రీనింగ్ చాలా అవసరం అని చెప్పి ఆలోచించి, ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు, దాన్ని దృష్టిలో పెట్టుకొని సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో, షేర్ ఇండియా వారి సహకారంతో, తర్వాత బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ అని చెప్పి ఆ బిఎఫ్ఐ అనే వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉమెన్లో ఈ మధ్య ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అవుతా ఉంది. ఆ క్యాన్సరు, టీబీ రెండు కూడా ముందు డయాగ్నైజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి ముందుగానే ప్రెడిక్ట్ చేసి ప్రివెంటివ్ సిక్నెస్ని మీద ఆధారపడి ఎయిమ్స్ కానీ, ఇంకొక మెడికల్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ తీసుకొని వెళ్ళి ఇక్కడ డయాగ్నైజ్ చేసినాక ఇది ఉంది అని చెప్పి వదిలేయకుండా హ్యాండ్ హోల్డ్ చేసి ఆ తదితర హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యంగా వైద్యం చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల ప్రజలు కనీసం 10% అన్నా ఉపయోగించుకుంటారని చెప్పి నా దృఢ నమ్మకం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పర్టికులర్గా ఈరోజు మొదలుపెట్టింది కేబిఎన్ కాలేజ్ వారి యాజమాన్యానికి, మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, డాక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, ఇది నెల రోజులు, ఈ రోజు నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇనాగ్రేషన్ మాత్రం చేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 15 వరకు దీన్ని కంటిన్యూస్గా డిఫరెంట్ ప్లేసెస్లో. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజలు ఒక చివరి నుంచి ఇంకో చివరికి రావక్కర్లా. ఈ వ్యాన్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ వ్యానే ప్రతి చోట 5 రోజులకు ఒక చోటకి స్థావరం మార్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన తీసుకొచ్చి దాన్ని సరిపడా సోషల్ మీడియాలో కానీ, మీ సెటిలైట్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియపరిచి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పి నా కోరిక. ఇది మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల వరకు మనకి ఆయుష్మాన్ భారత్ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ, హెల్త్ బాగుండాలి, దట్ ఈస్ ది కాజ్ అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. ఆరోగ్యం మీద కనుక కరెక్ట్గా మనం దృష్టి పెట్టి చేస్తే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటారు. హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే రోజున మొదలుపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సహకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.